నేను నిన్ను కిడ్నాప్ చేసినట్లు, కిడ్నాప్ చేసిన ఇంట్లోనే నేను నిన్ను దాచినట్లు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అదే నా మాయ. ఏంటో ఆలోచిస్తున్నా? అక్కడ వాచి ఎందుకు కింద పాడేశాననే కదా. చెప్తా, నిన్ను కిడ్నాప్ చేసింది నేను కాదు, వేరేవాడు అని అనుమానం క్రియేట్ చేయడానికే అక్కడ ఆ వాచి పడేశా. నాకు నువ్వే కావాలి. ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్. నీ శరీరమంతా నా ముద్దుల ముద్రలతో పూర్తిగా నింపేయాలి. నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలి. కాదనుకో. ప్లీజ్ నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఒక్క 10 నిమిషాలు. అది నేను బతుకుండగా జరగదు. ఈ జీవితం నా సిద్ధుకే అంకితం. ఓహో, నీకు నీ సిద్ధుయే కావాలా? అవును, సిద్ధుయే కావాలి. సిద్ధు బ్రతుకుండడం వల్లే కదా నన్ను కాదంటున్నా. ఒకవేళ నేను సిద్ధుని చంపేస్తే చాలా బాగుంటుంది కదా. వద్దు, నా సిద్ధునే చేయొద్దు, ప్లీజ్ ఏం చేయొద్దు. అన్నీ నువ్వే అంటే ఎలా? ఓ పక్క సిద్ధుని చంపొద్దంటావు, ఇంకో పక్క నన్ను వద్దంటున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? ప్లీజ్ మమ్మల్ని చేయొద్దు, ప్లీజ్. ఏది ఏవైనా పక్కోళ్ళెవరిని దోచుకుంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చేయొద్దు, ప్లీజ్. అసలు నిన్ను నేనేమీ చెయ్యను. నీకు నీ సిద్ధు మీద ఎంత ప్రేముందో తెలుసుకుందామని సరదాగా ఇలా చేశానంతే. ఇప్పటి వరకు నేను చేసిందంతా అబద్ధమై ఉండొచ్చు, కానీ నిన్ను కిడ్నాప్ చేయడం మాత్రం నిజం. హాయ్. హాయ్ నీరజ్. హాయ్ విజయ్. చాలా డేస్ అయిందిరా కలిసి. ఏరా నీరజ్ ఎలా ఉన్నావు? ఫైన్ రా. అవును, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. అది సరే, నువ్వు మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పేవాడు కదా, నీ పెళ్లి ఎంతవరకు వచ్చింది? రే, ఆ పెళ్ళి ఆగిపోయిందిరా. అదేంట్రా, మీ ప్రేమని మీ పెద్దలందరూ యాక్సెప్ట్ చేశారని చెప్పావు, మరి పెళ్లి ఆగిపోవడం ఏంటి? రే, నేను మీనాక్షిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పెద్దగా ఆస్తి లేదు, అందుకే నన్ను అల్లుడిగా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఒక ల్యాండ్ విషయంలో అనుకోకుండా వాళ్ళకు బాగా డబ్బులు వచ్చాయి. ఆ తరువాత వాళ్ళ రేంజ్కి నేను సరిపోనని ఆ పెళ్లిని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి నువ్వేం అనలేదా? మీనాక్షి ఏం చెప్పింది? అంత డబ్బు వచ్చాక ఏ అమ్మాయినా మన మాట వింటుందా?
మీనాక్షి కూడా అంతే. మన ప్రేమని మర్చిపో, లేదంటే నీ మీద కేసు పెడతానని బెదిరించిందిరా. అయినా నేను తప్పు చేశానురా. పెళ్లికి ఒప్పుకున్నప్పుడే తనతో కమిట్ అయి ఉంటే ఆ తర్వాత చచ్చినట్టు నాతో పెళ్లికి ఒప్పుకునేది. వాళ్ళ పేరెంట్స్ కూడా నాకే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నేను మంచివాడిగా బుద్ధిగా ఉన్నందుకు చివరికి నాకు అన్యాయం చేశారురా. ఒక నిమిషం రా. హలో, వచ్చేస్తున్నాను. రే విజయ్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నీది పాత నెంబర్ కదా? అవునరా, కాల్ చేస్తాను. ఓకేరా, బాయ్ బాయ్. రే నీరజ్, నువ్వు నాకు కనిపించి మంచి సలహా ఇచ్చావురా. రోజీ, నీ విషయంలో నేను చాలా మంచివాడిగా బుద్ధిమంతుల్లా నటిస్తున్నాను. అలా ఎక్కువ రోజులు ఉండటం కూడా నాకు మంచిది కాదు. అసలే నా గురించి, నా ప్లాన్ గురించి నీకు మొత్తం తెలిసినట్టు నన్ను నిలదీసినట్టు ఉదయాన్నే కల కూడా వచ్చింది. అదే నిజమైతే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీరజ్ చేసిన తప్పుని నేను చెయ్యను. పెళ్లికి ముందే నిన్ను అనుభవించాలని ఫిక్స్ అయ్యాను. రోజీ, నువ్వెవరో నాకు తెలియనప్పుడు అమెరికాలోనే నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నా బ్యాడ్ టైం వల్ల నువ్వు ఒప్పుకోలేదు. కానీ ఇన్నాళ్ళకి నా గుడ్ టైం వల్ల నాతో పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ టైం ఎప్పుడు నా చేతుల్లోనే ఉండదు కదా, నేను అనుకున్నది జరగదు కదా. అందుకే నిన్ను తెలివిగా ఎక్కడికైనా తీసుకెళ్ళి అనుభవిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటావు. నేను కోట్ల ఆస్తికి అధిపతిని అవుతాను. నందిని, 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 అమ్మా నందిని, అమ్మా నందిని, నందిని, నందిని. గందరగోళంగా ఉందేంటి? ఇవన్నీ కింద పడున్నాయి. ఎవరు పడేసినట్టు? నందిని, 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 పైన కూడా నందిని కనిపించలేదు నాన్న. నందిని కనిపించకపోవడం ఏమిట్రా? సరిగ్గా చూసావా? చూశాను నాన్న, పైన కనిపించలేదు. ఒరేయ్, నువ్వు వెళ్ళి వెనక వైపు చూడు, నేను వెళ్ళి బయట చూస్తాను. సరే. అమ్మా నందిని, నందిని,
అమ్మా నందిని ఏరా నేను వెళ్ళి బయటంతా వెతికాను రా, నందిని ఎక్కడా లేదు. వెనుక వైపు కూడా లేదు నాన్న. నందిని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నాకేదో అనుమానంగా ఉంది. చూడు నందిని, చూడు. నువ్వు కనిపించకపోయేసరికి నీ సిద్ధు, నీ అత్తమామలు ఎంత టెన్షన్ గా ఉన్నారో చూడు. కళ్ళారా చూడు. నీకే అనుకున్నా సిద్ధు కూడా నువ్వంటే ప్రాణమే. చూడు. సిద్ధు, అత్తయ్య, మాయ, సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఏయ్ ఏయ్, నువ్వు ఎంత అరిచి గీపెట్టినా వాళ్ళకేమీ వినిపించదు. నేను నిన్నేం చెయ్యను. నిన్నే కాదు, నీ సిద్ధుని వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఏమీ చెయ్యను. మా నన్ను కిడ్నాప్ చేసావు. ఒక పెద్ద పర్పస్ తోనే నేను నిన్ను కిడ్నాప్ చేశా. అదేంటో నీకు తొందరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు రిలాక్స్ గా ఉండు. పెళ్లికి ఒప్పుకున్నప్పుడే తనతో కమిట్ అయి ఉంటే ఆ తర్వాత చచ్చినట్టు నాతో పెళ్లికి ఒప్పుకునేది. మూర మల్లెపూలు, 3 అందమైన మాటలు, ఎలాంటి అమ్మాయినైనా పడేయచ్చు. రోజీ, నిన్ను పాడు చేయడానికే వస్తున్నా. నా దాన్ని చేసుకోవడానికే వస్తున్నా రోజీ. నీ గుండెల శబ్దాన్ని నేను వినాలి. నీ పెదాల తడిని నేను తాకాలి. నీ కన్నుల్లో నా ప్రతిబింబాన్ని చూడాలి. నీ శ్వాసలో నా శ్వాసని కలపాలి. వస్తున్నా రోజీ, వస్తున్నా. నీకోసం వస్తున్నా. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. పొద్దు నుంచి ఏమైపోయావు బాబు? కొద్ది పనుండి సిటీకి వెళ్ళాను మావయ్య. అలాగా, రా బాబు కూర్చో. అవును, ఇంతకీ నందిని ఎక్కడ మావయ్య? లోపలుంది బాబు. విజయ్ ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. అమ్మా, విజయ్ కూడా ఇక్కడే లంచ్ చేస్తాడు. లంచ్ రెడీ చేయి. సరేనమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, అంతలో నేను రెడీ చేస్తాను. అలాగే. ఆగండి అత్తయ్య. ఏమైంది బాబు? ఏం లేదు మావయ్య, చిన్న రిక్వెస్ట్. నందినికి నాకు పెళ్లి జరిపిద్దామని అనుకున్నప్పటి నుంచి తను ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అందుకే తనకు కొంచెం చేంజ్ ఉండడం కోసం సిటీకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. ఇందులో ఏముంది బాబు, నిరభ్యంతరంగా తన నువ్వు తీసుకెళ్ళొచ్చు. అమ్మా నందిని, వెళ్ళిరమ్మా. కన్యగా మీ ఇంటి నుంచి తీసుకెళ్తున్న నా డార్లింగ్ ని ఎలా తీసుకొస్తానో మీకు తెలియదు. మై డార్లింగ్ రోజీ, నిన్ను నేను సర్వం దోచుకుంటాను. ఈరోజు నీకు నాకు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.
రోజీ, ఈ రోజు నుంచి నువ్వు నాకు బానిసే. మావయ్య, అత్తయ్య, వెళ్ళొస్తాం. అలాగే బాబు, వెళ్ళరమ్మా. సరే, బాయ్. అసలు నందిని ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. సిద్ధు, తన ఫోన్ ఇక్కడే ఉంది కదా, ఒకవేళ రోజీ గారింటికి వెళ్ళిందేమో. ఫోన్ చేసి కనుక్కో. అలాగే డాడ్. చూసావా, నీకోసం నీ ప్రియుడు, నీ అత్తామామలు ఎంత టెన్షన్ పడుతున్నారో చూడు. ఏంటి సిద్ధు, నాకు ఫోన్ చేసావేంటి? అది ఏంటి, నేనిలా బంగారం పెట్టుకుని వచ్చానేంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఏం లేదండి, నందిని ఇక్కడికి వచ్చి వారం రోజులైంది కదా, ఇప్పుడు ఈ నగలన్నీ తనకి పెట్టి మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఇదిగో నందిని, నీకోసం మీ అమ్మ, మీ అజ్జీలు నగలు తీసుకుని వచ్చారు. అయ్యో, నేను లేనని తెలిస్తే వాళ్ళు బాధగా ఫీల్ అవుతారే. ఇప్పుడేం చెయ్యాలి? భార్గవి, పద, ఈ నగలు తొందరగా తీద్దుగాని. సరే, ఇప్పుడే వస్తామండి. ఇదేంటి సిద్ధు, వాళ్ళ ఇంటికి నందిని వెళ్ళిందనుకుంటే నందిని కోసం వాళ్ళు వచ్చారు అంటే నందిని ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు డాడీ. సిద్ధు, ఎక్కడికన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో కనుక్కోరా. అమ్మా, నాకు తెలిసి తనకి ఇక్కడ ఎవరు తెలియదు. అలా వెళ్తే మనకు చెప్పుండేది కదా. ఈ ఇంటికి సంబంధించిన ప్రతి రూమ్ ని మనం చెక్ చేద్దాం.